Garuda Express, an international courier service. భారతదేశంలో కలెక్షన్ల సునామీ సృష్టించిన సంచలన చిత్రం బాహుబలి 2. చైనాలో బాహుబలి 2ను జూలై నెలాఖరున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చైనాతో పాటు యూరప్, ఇతర విదేశాల్లో విడుదల చేయడానికి సినిమాను కాస్త ట్రిమ్ చేస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ ఎడిటర్ హల్క్ ఫెమ్ విన్సెంట్ టబైల్లో ఇప్పుడు ఆ పనిలో ఉన్నారు. బాహుబలి ఇంటర్నేషనల్ వెర్షన్ను కట్ చేసింది ఈయనే. వసూళ్లను పక్కన పెడితే బాహుబలి 1 చైనాలో 6,000 స్క్రీన్స్లో రిలీజ్ అయింది. బాహుబలి 2ను అంతకంటే ఎక్కువ థియేటర్స్లో విడుదల చేయాలనుకుంటున్నారట. ఇండియన్ మార్కెట్లో దంగల్ను బీట్ చేసిన బాహుబలి 2 చైనాలో కూడా బీట్ చేస్తుందా అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే చైనాలో 7,000 స్క్రీన్స్లలో విడుదలైన అమీర్ ఖాన్ దంగల్ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇండియాలో కంటే చైనాలో ఎక్కువ వసూళ్లు సాధిస్తున్న దంగల్ అక్కడ 1,000 కోట్ల మార్కును టచ్ చేయడం కన్ఫర్మ్. ఇండియాలో 1,000 కోట్లు వసూలు చేసిన తొలి సినిమాగా బాహుబలి 2 రికార్డు సృష్టించింది. ఎప్పుడైతే అమీర్ ఖాన్ సినిమా చైనాలో విడుదలైందో అప్పుడు లెక్కలు మారాయి. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా దంగల్ రికార్డులకెక్కింది. మరి చైనాలో బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాత దంగల్ రికార్డులను క్రాస్ చేసి లెక్కలను తారుమారు చేస్తుందో లేదో చూడాలి.